రాకేష్ గారు, అసలు ఏం జరుగుతోంది మీ పార్టీలో? ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు, కారు దిగుతున్నారు. ఇప్పటికే టికెట్ ఇచ్చినా కూడా పోటీ చేయడానికి రంజిత్ రెడ్డి నిరాకరించడం, ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం, అంతకంటే ముందు పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, అలాగే బీబీ పాటిల్లు, ఇప్పుడు కేకే రేపు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమైపోయారు. లేటెస్ట్గా కడియం కావ్య వరంగల్ ఎంపీ సీటుకి మీరు ఆల్రెడీ అభ్యర్థిగా ప్రకటించారు, కానీ ఆమె నేను పోటీ చేయనంటూ లేఖ రాయటం, రేపో మాపో ఆమె తండ్రి మీ పార్టీ సీనియర్ నేత శాసనసభ్యుడు కడియం శ్రీహరి కాంగ్రెస్లో చేరబోతున్నారంటూ వస్తున్న వార్తలు, మీ స్పందన ఏంటి? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ప్యానల్ మెంబర్స్ అందరికి. గుడ్ మార్నింగ్ రాకేష్ గారు. ప్రేక్షకులు, సతీష్ గారు మీరు చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేసినప్పుడు, తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ అంటే ఈ రోజున బిఆర్ఎస్ పార్టీని ప్రారంభించినప్పుడు ఏ నాయకులు ఎంబడి లేకుండానే, ఏ నాయకత్వం ఎవరు లేకుండానే కేసీఆర్ గారు ఒంటరిగానే ఆ పార్టీని ప్రారంభించిన రోజు విద్యార్థి నాయకులుగా, ఆ రోజు ఉద్యమ నాయకులుగా మేము ఆయనతో పాటు నడిచాం. అదే విధంగా ఈ రోజు ఎవరెవరైతే పార్టీ వీడి వెళ్తున్నారో వాళ్ళ స్వార్థ ప్రయోజనాల గురించి ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు వివిధ పార్టీ నుంచి మా పార్టీలోకి వచ్చారు. మళ్ళీ వాళ్ళు అధికార ఆపేక్షంతో వాళ్ళు వెళ్తున్న తర్వాత ప్రజల మీద ప్రేమతో, ప్రజల మీద మమకారంతో పోతలేరు అన్న విషయం అయితే మీకు తెలుసు. కాబట్టి మేము ఏమంటున్నామంటే, ఇలాంటి ఒడిదుడుకులు ఎదురైతాయని చెప్పేసి పొలిటికల్ పార్టీగా మేము సంపూర్ణంగా రాజకీయ పార్టీగా మారినప్పుడే మాకు తెలుసు. కాబట్టి ఈ రోజు ఏదున్నా కానీ ఎవరెవరైతే పార్టీలో పదవులు ఉండి వాళ్ళు ఎవరెవరైతే రాజీనామాలు చేయకుండా వెళ్తున్నారో వాళ్ళందరినీ కూడా ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం గతంలో ముంబైలో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆ రోజున అక్కడ ముంబైలో కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించిందో ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగానే మేము ముందుకు పోవడం జరుగుతుంది. అదే విధంగా కేశవరావు గారి విషయానికి వస్తే ఇంకా ఆయన ప్రకటన రాలేదు. ఒకవేళ ప్రకటన వస్తే మాత్రం గతంలో జేడీయూ నుంచి వెళ్ళి శరత్ యాదవ్ గారు ఏ విధంగానైతే రాజ్యసభలో రిప్రజెంట్ చేస్తూ ఆయన అంటే పార్టీ విప్పును ధిక్కరించినప్పుడు ఆయనకి ఏదైతే పరిస్థితి ఎదురైందో అదే పరిస్థితి రాబోయే కాలంలో ఎవరైతే రాజ్యసభలో కూడా ఆ విధంగా ఆ నియమాన్ని అనుసరించినప్పుడు తప్పకుండా అక్కడ కూడా అదే పరిస్థితి వాళ్ళకు ఎదురవుతుంది అని చెప్పేసి చెప్తున్నామండి. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఎవరిని కూడా యాజ్ పర్ ద లీగల్ ప్రొసీజర్ మూవింగ్ టు ద ఎవరైతే మూవ్ అవుతారో. నెక్స్ట్ వచ్చేసి ఎస్పెషల్ గా కావ్య గారు కడియం శ్రీహరి కావ్య ఏదైతే ఉందో అది తప్పకుండా కడియం శ్రీహరి గారే మేము పోటీ చేస్తామని చెప్పేసి పార్టీకి విజ్ఞప్తి చేయడం జరిగింది. తద్వారానే కేటాయింపులు జరిగింది. నిజంగానే వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు ఎక్కడ నిరూపితమైనయా? నేనేమంటున్నా అంటే, వాళ్ళు కంప్లీట్ గా కాంగ్రెస్ పోవడానికి దారులు వెతుక్కుంటున్నారు. వెతుక్కొనివ్వండి. నేనేమంటున్నా అంటే, మా దగ్గర అధికారంలో ఉన్నప్పుడు మా దగ్గర ఉండడం జరిగింది. ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో అధికారం ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర పోతున్నారు. మళ్ళా మా దగ్గరకు అధికారం వచ్చినప్పుడు రావడానికి సిద్ధమవుతారు కావచ్చు, కానీ ఈసారి కేసీఆర్ గారు కఠినంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో రాజకీయ పార్టీగా మారినప్పుడు ఇక్కడ టీడీపీ పార్టీ కంప్లీట్ గా ఎప్పుడైతే డైల్యూట్ అవుతున్న క్రమంలో ఆ టీడీపీ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది నాయకులు కూడా బీఆర్ఎస్ కు రావడం జరిగింది. కేసీఆర్ గారికి గత పరిచయాలతో ఆ టీడీపీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా రావడం జరిగింది. ఈ రోజు అదే పరిస్థితి అక్కడ కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉంది టీడీపీ కాంగ్రెస్, కాబట్టి ఈ రోజు ఆ టీడీపీ పార్టీ నాయకులందరూ మరొకసారి అక్కడ ఉన్నటువంటి టీడీపీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోవడం జరుగుతుంది. కాబట్టి దీని వెనక ఏమేమి శక్తులు పనిచేస్తున్నాయి, అంటే టీడీపీ కాంగ్రెస్ అంటున్నారు. గతంలో టీడీపీతో పాటు ఉన్న వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని ఆయన టీడీపీ ముఖ్యమంత్రికి సంబోధిస్తున్నారు. అలా అయితే రాజేంద్ర నగర్ శాసనసభ్యుడు కానీ, అటు కోకట్పల్లి, షేర్లింగంపల్లి, తర్వాత కుత్బుల్లాపూర్ శాసనసభ్యుడు కానీ, ఇలా చాలామంది ఇంక్లూడింగ్ మల్లారెడ్డి, వీళ్ళందరూ కూడా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలే. అంటే వీళ్ళందరూ కూడా ఇంకా రేపు పొద్దున్న వెళ్ళబోతున్నారు, రంగం సిద్ధం చేసుకుంటున్నారని చెప్పకనే చెప్తున్నారా? నేను ఒకటే మాట చెప్తున్నానండి. నేనేమంటున్నా అంటే, అధికార ఆపేక్షతో ఎవరెవరైతే చాలా మంది నాయకులు అట్లా పోకుండా కూడా ఉన్నారు. నేనేమంటున్నా అంటే, తెలంగాణ పార్టీ అంటే టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీగా మారిన క్రమంలో చాలా మంది ఆ రోజు 2011-10లో మేము రాజీనామా చేసిన రోజు చాలా మంది ఎమ్మెల్యేలు, అది టీడీపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు, అందరూ కూడా రాజీనామా చేసి ఆ రోజు మేము అధికారంలో లేము అయినా కానీ తెలంగాణ ఆకాంక్షగా వచ్చారు. కాబట్టి వాళ్ళందరినీ గౌరవించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు పార్టీని వీడిపోతున్నటువంటి ఎవరు కూడా మీకు చెప్తున్నాను, కేశవరావు గారు 3 సార్లు మా మద్దతుతో అంటే మా పార్టీతో ఆయన రాజ్యసభ మెంబర్ గా కావడం జరిగింది. ఏదైతే ఈ రోజు ఆరోపణ చేసినటువంటి ఒక యూట్యూబ్ ఛానల్లో చూశాను, కేశవరావు గారు ఆరోపణ చేసినట్టు ఆయనకు 3 సార్లు రాజ్యసభ మెంబర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ కూతురుకు 2 సార్లు కార్పొరేటర్, ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ మేయర్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా విప్లవ్ కుమార్ గారికి
కంటిన్యూగా 7 years చైర్మన్ గా పనిచేశారు. వాళ్ళ కుటుంబంలో 3 పదవులు తీసుకున్న రోజు ఆయనకి ఏ రోజు కుటుంబం గుర్తుకు రాలేదు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీలోకి పోతున్న రోజు కూడా కుటుంబం గుర్తుకు రావట్లేదు. అదే అధికారం గురించి ఆయన ఒక సీనియర్ నాయకుడు, 80 సంవత్సరాల పైబడి వయసు ఉన్నటువంటి గొప్ప నాయకుడు. ఆయన కూడా ఆ విధంగా ప్రవర్తిస్తున్నప్పుడు రాజకీయాలు ఏ స్థితికి చేరుకుంటున్నాయో, ఆర్థిక అంశాలు కార్ల్ మార్క్స్ చెప్పినట్టు ఆర్థిక అంశాలే ప్రధాన అంశంగా ముందటి పోతున్నారు కానీ ఎక్కడ కూడా అంటే ప్రజల సంక్షేమం బాగు అనే దాని గురించి ఆలోచించట్లేదు స్పష్టంగా తెలుస్తుంది. రాజకీయ సిద్ధాంతాలను కూడా పట్టించుకోకుండా ముందుకు పోతున్నారని కనిపిస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేనేమంటున్నా అంటే ఈ రోజు ఎవరైతే అంటే ఏదైతే ఆరోపణలు చేసినప్పుడు ఆ ఆరోపణలకు నిరూపితం కాని ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తున్నప్పుడు ఆ ప్రతిపక్ష ఇదే కడియం శ్రీహర్ గారు అన్నారు కదా, ఈ పార్టీ ఒక్క రోజు మనుగడ సాగించదనో లేకపోతే మరో 6 నెలల్లో ప్రభుత్వం కూలిపోతుంది అన్న కడియం శ్రీహరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళడానికి సిద్ధమయ్యారంటే మరి బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది అనేది నేను ఒకటే చెప్తున్నానండి. బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు కూడా స్ట్రాంగ్ గా ఉంది. రాబోయే ఎంపీ ఎలక్షన్ లో అత్యధిక మెజారిటీ స్థానాలు మేము గెలుస్తాం. ఈ రోజు మీరు ఏ ప్రాంతంలో వెళ్ళినా గానీ, ఎందుకంటే ఎన్టీవీ రాష్ట్రం మొత్తం విస్తరించింది కాబట్టి నేను ఏమంటున్నానంటే మీకున్నటువంటి ఎవరి దగ్గర నుంచి వెళ్ళినా కానీ డేటా తెప్పించుకోండి. అభ్యర్థి ఎవరు అనేది మాకు సంబంధం లేదు. ఒకటి మాత్రం మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం ఏంటంటే ఈ రోజు అన్ని పార్టీల్లో అభ్యర్థులు మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే అన్ని పార్టీల్లో. ఎందుకంటే అభ్యర్థులు లేని పార్టీలుగా 2 జాతీయ పార్టీలు నిలుస్తున్నాయి. 2 జాతీయ పార్టీలకు కూడా అభ్యర్థులు లేరు. మీరు చూసారు హైదరాబాద్ లో 3 స్థానాలకు 3 స్థానాలు కంప్లీట్ గా బీఆర్ఎస్ నుంచి ఒకటి మాత్రం చెప్తాను. ఏమని చెప్తానంటే ఎవరైతే ఇప్పుడు ఫర్ సపోజ్ ఆది శ్రీనివాస్ గారే ఉన్నారు, ఆయన గతంలో చాలా సార్లు అంటే ఇప్పుడు ఆయన విప్పుగా ఉన్నారు. నేనేమంటున్నా అంటే గతంలో ఒక పొలిటికల్ పార్టీ నుండి కంటిన్యూగా పోటీ చేయడం ద్వారా ఆయన ఈ రోజు విజయం సాధించారు. తప్పకుండా ప్రజల మన్నను చూరగొండాలంటే సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు పక్కన పెట్టి తను నమ్ముకున్న సిద్ధాంతాన్ని కట్టుబడే నాయకులను గుర్తిస్తారు. అలా ఈ రోజు ఆయన కూడా ఎమ్మెల్యే కావడం జరిగింది. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఎవరెవరైతే పార్టీ సిద్ధాంతాలు నమ్ముకొని ఉంటారో, సరే కొంతమంది జంపింగ్ జపాంగులు అన్ని పార్టీలో ఉంటాయి. మనం ఆంధ్రప్రదేశ్ లో కూడా చూస్తున్నాం. ఇప్పుడు మంత్రులుగా ఉన్నవారు, ఎంపీలుగా ఉన్నారు, ఏ విధంగా అటు ఇటు మూవ్ అవుతున్నారని. కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయాల సహజం, వాటిని ఎవరిని కూడా పట్టించుకోవట్లేదు. మేము పక్కా పొలిటికల్ పార్టీగా ముందుకు పోవడం. ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు సీనియర్ నేత ప్రభుత్వ విప్పుగా ఉన్న ఆది శ్రీనివాస్ గారు. ఆది శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ సార్. రైట్, రాకేష్ గారు, అంటే నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్టుగా మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద ఎన్నికైన ఎమ్మెల్యేలను మీరు చేర్చుకోవటం కానీ, కాంగ్రెస్ పార్టీ నేతలను చేర్చుకోవటం కానీ, అంటే రెండో టూర్ కాకుండా మొదటిసారి మాత్రం కాంగ్రెస్ను ఖాళీ చేయాలన్న లక్ష్యంతోనే కొంత బీఆర్ఎస్ వెళ్ళినట్టుగా అప్పుడు పిక్చర్ కనిపించింది. ఇప్పుడు అదే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తుంది. అంటే మీరు దీన్ని విమర్శించే ముందు ఆ విమర్శకు సరైన సమాధానం చెప్పే అవకాశం గతంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్కి ఇచ్చింది. అప్పటి చేరికలు అప్పుడు ఖాళీ చేయాలనుకుంటున్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంతగా క్షోభించారు, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా తయారైంది, అంటే ఇప్పుడు మీరు చేస్తే నీతి మేము చేస్తే కాదని అంటున్నారు ఆది శ్రీనివాస్ గారు. సార్ నేను ఏమంటున్నానంటే ఈ జుగుత్సాకరమైనటువంటి సంఘటన ప్రారంభించడానికి కారణభూతులు ఎవరైతే ఉన్నారో వారే ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఓటుకు నోటు కేసు అనేది మనం డైరెక్ట్ గా మీడియా ఛానల్ ద్వారా డైరెక్ట్ గా చూసాం. మా ప్రజాప్రభుత్వాన్ని ఆ రోజు ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి కుట్ర చేసినప్పుడు ఆ జుగుత్సాకరమైనటువంటి సిచ్యువేషన్ నుండే మేము తప్పకుండా మమ్మల్ని మేము రక్షించుకోవడానికి చేసినటువంటి కార్యక్రమం తప్పితే ఆ రోజు కూడా మా దాంట్లోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ నుంచి కాదు, ఏదైతే టీడీపీలో గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఎందుకంటే టీడీపీ పార్టీ మొత్తం ఇక్కడ నుండి మైగ్రేట్ అయిపోయినాయి. ఆ రోజు పార్టీకి రాజీనామా చేయకుండా జయపాల్ రెడ్డి గారి అండదండలతోటి ఆ రోజు ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి పోయారు. మరి ఆ జుగుత్సాకరమైనటువంటి సంఘటన చేసిన వాళ్ళే ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి నేనేమంటున్నానంటే ఆయన పాల్పడ్డ జుగుత్సాకరమైన తీసుకున్నారు కదా, విలీనం చేసుకొని అసలు శాసన ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. సతీష్ గారు నేనేమంటున్నా అంటే ఏదైతే వాళ్ళు చెప్పినట్టుగా గతంలో వాళ్ళు 12 మంది ఎప్పుడైతే పార్టీ మారుతామని చెప్పేసి మమ్మల్ని ఆశ్రయించినప్పుడు ఒక రాజకీయ పార్టీగా మేము తీసుకోమని చెప్పలేం కదా, కానీ పదవులు ఆశ పెట్టేసి మేము తీసుకోలే కదా. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం.
కూడా అప్పటికి ఇప్పటికి కూడా దాంట్లో నీతి తప్పకుండా వాళ్ళ విప్లవ్ కుమార్ గారు ఉన్నారు. అదే విధంగా నేను ఏమంటానంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి స్వతంత్రం ఇచ్చిర్రు అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే కాంగ్రెస్ ఎవరు కూడా స్వతంత్రం గురించి పోరాటం చేయలేదు. భగత్ సింగ్ ఉరిదీయబడలే, మన సుభాష్ చంద్రబోస్ మరణించలేదు, మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహం చేయలేదు. కానీ డైరెక్ట్ గా బ్రిటిష్ వాళ్ళు మనకు స్వతంత్రం ఇచ్చిపోయారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటిది కాదు ఈ తెలంగాణ. ఆ రోజు కేశవరావు గారు కూడా ఎందుకు వచ్చారు మా పార్టీలోకి, తెలంగాణ డిక్లేర్ చేయట్లేదు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఆ రోజు ముగ్గురు మా పార్టీలోకి వచ్చారు. ఆ రోజు కేశవరావు గారు వచ్చారు, మంద జగన్నాథం గారు వచ్చారు, వివేక్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఇక ఎవరి వివేక్ గారు బీజేపీకి పోయారు, తర్వాత కాంగ్రెస్ పోయారు, మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు, అది వేరే విషయం. కాబట్టి నేనేమంటున్నానంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇవ్వట్లేదనే మా పార్టీలోకి వచ్చారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి మేము 2010 అది ఏది 2006లో కేంద్ర పదవికి రాజీనామా చేశాం. 2005లో మంత్రి పదవిలోకి రాజీనామా చేశాం ఇక్కడ అలయన్స్ లో ఉండి. ఎందుకు చేశాం? ఆ రోజు తెలంగాణ ఇవ్వలేదనే కదా కాంగ్రెస్ పార్టీ. 2008లో రాజీనామా చేశాం, 2009లో రాజీనామా చేశాం, 2010లో రాజీనామా చేశాం. ఇన్ని రాజీనామా చేసి పోరాటం చేసింది ఎవరి మీద? కాంగ్రెస్ పార్టీ మీద. మరి మీరు అందరు తీసుకుంటున్నటువంటి వాళ్ళందరినీ కూడా మరి మేము ఆ రోజు రాజీనామా చేసి మీ పార్టీలో మీతో పోరాటం చేసినాం కదా, మరి మా మీద పోటీ చేసింది ఎవరు? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు. మా మీద కేసులు పెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ నాయకులే. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ మీద పోరాటం చేసి మేము ఇచ్చినామంటే ఎట్లా? బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేయకపోతే స్వతంత్రం వచ్చేదా? బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేసినప్పుడు బ్రిటిష్ వాడు ఇచ్చిపోయినట్ట. అట్లనే కాంగ్రెస్ పార్టీ కూడా మొన్న ఇదే మాట కడియం సిఆర్ గారు అసెంబ్లీలో చెప్పారు. మరి ఆయన చెప్పినటువంటి ఆయన ఈ రోజు కాంగ్రెస్ పోరాటం చేయలేదు. మీరు అడిగిన దాన్ని కూడా చెప్తా. కోదండ రామరెడ్డి తన ఉద్యోగానికి రాజీనామా, నేను చేసిన గెస్టెడ్ ఉద్యోగానికి రాజీనామా. కోదండ రామరెడ్డి ఈ రోజు మీ ఎమ్మెల్సీ కావచ్చు. కోదండ రామరెడ్డి చెప్తున్నా, మేమేమంటున్నామంటే జేఏసీ కానీ చైర్మన్ చేసి ముందుకు నడిపించింది. నేనేమంటా నేను చెప్పాను 1 minute అన్న, ఎవరన్నా కాదు ఇద్దరు ఉంటే అంటే అప్పుడు మహాత్మా గాంధీ ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, నెహ్రూ గారు ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు. అట్లా కాదు కదా. ఏమంటున్నా అంటే ఈ రాజకీయానికి వాళ్ళు మాట్లాడిన భాష చెప్తున్నా. ఈ రోజు వాళ్ళ పార్టీకి నాయకత్వం లేకనే వాళ్ళు కూడా టీడీపీ నుంచి తెచ్చుకున్నారు అనొచ్చా? ఇది కాదు కదా. నేను ఏమంటున్నా, ఇష్టం వాళ్ళది రాజకీయ పార్టీగా మారినప్పుడు పోవచ్చు, కానీ ఈ జుగుత్సాకరమైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్తున్నా. రైట్. శ్రీనివాస్ గారు, అంటే ఇక్కడ రాకేష్ గారు మీకు అడుగుతున్నా, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఆది శ్రీనివాస్ గారు ప్రస్తావించారు. అలాగే రోజు తప్పించి రోజు కొందరు పోలీసు అధికారులు అరెస్ట్ అవుతుండడం, కొందరు నేతల పేర్లు రావడం, ఇదంతా కొంత గందరగోళంగా ఉంది. అలాగే నిన్న మీ పార్టీ అభ్యర్థిగా మీరు ప్రకటించి ఇప్పుడు కారు దిగబోతున్న వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య కూడా, ఆమె కూడా ఈ కామెంట్ చేశారు. కబ్జాలు, లిక్కర్ స్కాము, ఫోన్ ట్యాపింగ్ పరిణామాలు బీఆర్ఎస్ ప్రతిష్టను దిగజారుస్తున్నాయి, అందుకే నేను అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ లేఖ రాస్తున్నానని ఆమె ఒక కామెంట్ కూడా చేశారు. తప్పకుండా సార్, ఆమె ఏదైతే కామెంట్ చేసిందో, మరి ఆ కేజ్రీవాల్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అలయన్స్ గా ఉన్నారు. కేజ్రీవాల్ గారు ఈ రోజు ఢిల్లీలో కూడా మరి వాళ్ళ సీట్ల షేరింగ్ కూడా జరిగిపోయింది, పంజాబ్ లో కూడా జరిగిపోయింది. మరి కేజ్రీవాల్ గారు ఉన్నారు కాబట్టి మరి అది కాంగ్రెస్ పార్టీ చేపించిందని మరి దాంట్లోకి ఎందుకు పోయారు? కాంగ్రెస్ పార్టీలో కూడా పోదు కదా. ఏదైతే లిక్కర్ స్కామ్ అని చెప్పేసి ఆరోపణ చేసినప్పుడు నెంబర్ 1. నెంబర్ 2 నేనేమంటానంటే అవి ఏవైనా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ లో ఎవరెవరు అరెస్ట్ అవుతారండి? ప్రణీత్ రావు గారు, భుజంగరావు గారు, రాధాకిషన్ రావు గారు, ప్రభాకర్ రావు గారు, తిరుపతయ్య గారు. అంటే నేనేమంటున్నానంటే ఎవరైతే ఒక సామాజిక వర్గాన్ని మేము కావాలని ఈ రోజు వాళ్ళ సామాజిక వర్గానికి, ఏ సామాజిక వర్గానికి పదవులు కట్టబెడుతుందో అందరికి తెలుసు. ఏ సామాజిక వర్గం ఇప్పుడు బక్క జడ్సన్ గారు ఆరోపణ చేశారు. మరి ఆరోపణ గురించి వాళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులే కదా, మరి దాని గురించి కూడా మాట్లాడమని చెప్పండి. విహెచ్ గారు కామెంట్ చేశారు, దాని గురించి కూడా మాట్లాడమని చెప్పండి. అదే విధంగా నేను ఒక మాట చెప్తున్నాను, ఈ రోజు వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఎక్కడ కూడా కనీసం సాగునీరు, తాగునీరు అందించే పరిస్థితులు కూడా కాంగ్రెస్ పార్టీ లేదు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి వాళ్ళు ఏదైతే ఇంటింటికి 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారో ప్రతి మహిళకు, ఈ రోజు ఇయ్యలేని పరిస్థితి. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పేసి ఆల్రెడీ ఒక మంత్ పెన్షన్ కూడా ఎక్కువ ఆల్రెడీ ఇప్పటికి పెన్షన్లు కూడా చక్కగా ఇస్తలేరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే ఇప్పుడు వరి కోతకత్తది 500 రూపాయలు మద్దతు ధర ఇస్తున్నారు, అది ఇవ్వాలి. ఏదైతే కౌలు రైతుకు 12,000 రూపాయలు ఇస్తున్నారు, అది ఇవ్వాలి. రైతు కూలీలకు 10,000 రూపాయలు ఇస్తున్నారు, అది ఇవ్వాలి. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు, అది చేయాలి. ఇవన్నీ కూడా పక్కకు పోవాలంటే ఏం చేయాలంటే రోజు ఒక సంచలనమైన వార్త
మెయిన్ పేపర్లో కవర్ అయ్యేటట్టు ప్రయత్నం చేయాలి. వీళ్ళ 100 రోజుల పాలన ఏం చేశారంటే వీళ్ళ 13 గ్యారంటీలు 420 హామీలు కాదు వీళ్ళు చేసింది. నేనేమంటాను, రోజు ఒకటి ఏదో ఒక కుంభకోణం మన ఆరోపణ చేయాలి, ఏది నిరూపితం కాంది. ఈరోజు నేనేమంటానంటే రేపు పొద్దుగా నేను ప్రభుత్వం వాళ్ళదే ఉన్నది, వాళ్ళు ఏదైతే మా ఫోను మీ ఫోను ఆ ఫోన్ అంటారు, నిజంగా కూడా ఫోన్ ట్యాపింగ్ గురి కాబడ్డ వాళ్ళ మన తెలంగాణ ఉద్యమకారులం మేము. ఓకే, కాబట్టి నేనేమంటానంటే అది కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నైజం ఏంటంటే ఎప్పుడు కానీ వాళ్ళ అధికారులను ఫస్ట్ అరెస్ట్ చేస్తారు. మీరు అంతేందుకు గౌరవ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన మరణించిన వెంటనే కాంగ్రెస్ పార్టీ కదా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నటువంటి వైఎస్ జగన్ గారి మీద, శ్రీలక్ష్మి లాంటి ఐఏఎస్ ఆఫీసర్ల మీద, ఆచార్య లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు అందరినీ తీసుకుపోయి జైల్లో పెట్టినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ రాజాను కావచ్చు, కనిమర్ని కావచ్చు, తమ మంత్రులుగా ఉన్న వాళ్ళని జైల్లో పెట్టారు, మళ్ళీ కోర్టులో నిరూపితం కాదు. కాబట్టి నేనేమంటానంటే మీరు ఇవే ఆరోపణలు బీజేపీ మీద చేస్తున్నారు ఇప్పుడు. ఎస్, ఒకటే చెప్తున్నాను సార్, నేనేమంటానంటే కావ్య గారు ఆరోపణ చేసిన, కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసిన, ఫస్ట్ మీరు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అలయన్స్ నుంచి పక్కకు తప్పుకొని మాట్లాడు. దాని మీద సంతకాలు పెట్టిన దాన్ని ఇన్వాల్వ్ అయిన వాళ్ళం ఏం కాదు. లిక్కర్ స్కామ్ కి సంబంధించి మరికొంతమంది ఎమ్మెల్యేలు వచ్చే ఛాన్స్ ఉంది, అవకాశాన్ని కొట్టిపారని ఏమంటున్నారు. ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు, దానం నాగేందర్. ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అయినా ఆమె పోటీ చేయాలి అంటుందంటే వాళ్ళ దయనీయ పరిస్థితి అర్థం చేసుకోరు బీఆర్ఎస్ పార్టీ. సార్ నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఇద్దరు కాదు కాంగ్రెస్ పార్టీ ఎంత దుస్థితిలో ఉందంటే అభ్యర్థులు లేక అభ్యర్థుల గురించి వెతుకుతున్నటువంటి పరిస్థితి. ఆదిశీనన్న చెప్పినట్టు ఆదిశీనన్న జిల్లాలోనే, రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే పెద్దలింగాపూర్ గ్రామంలో పంటను కాలబెట్టుకున్నారు. మరి మా జిల్లాగా మీ జిల్లాలోనే కాలబెట్టుకున్నారు. దానికి కావాలంటే మీరు ఒకసారి విజిట్ చేసినారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే సీనన్న ఏదైతే చెప్తుండో కిందనే ఆయన మిడ్ మానేర్ ఉన్నది, మిడ్ మానేర్ లో ఎన్ని నీళ్లు ఉన్నాయో చెప్పాలి. పక్కనే ఎల్లంపల్లి ఉన్నది, ఎల్లంపల్లి రాకేష్ గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మనం